బయట చూసినప్పుడు పలానా యవనస్తుడు చనిపోయాడు అని ఫ్లెక్సీలు, చాలా అందమైన ఫ్లెక్సీలు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. వీళ్ళు ఎందుకు ఇంకా రక్షింపడ్డారా లేదా? ఖచ్చితంగా రక్షణ పొందో ఉండరు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా కాస్ట్లీ బైక్స్ వాళ్ళకి కొనిస్తే లక్షల రూపాయలు పెట్టి ఫాస్ట్గా డ్రైవ్ చేసి చనిపోయిన వాళ్ళు, సూసైడ్లు చేసుకునే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. దేవునిలో మనకున్న ధైర్యం, మన నిరీక్షణ ఏంటంటే దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. దేవుని సన్నిధిలో మనం వినే వాక్యం, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం వినే వాక్యం మన జీవితాన్ని కాపాడుతుంది. ఆయన బిడ్డలుగా మనకుండే ధైర్యం, మన నిరీక్షణ వేసే ఆయన మనల్ని పిలిచాడంట. ఎక్కడ పిలిచాడు తెలుసా? చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడంట. ఎందుకో తెలుసా? ఆయన యేసయ్య మన రక్షకుడు అని మనం తెలుసుకొని లోకానికి ప్రకటించడానికి. కాబట్టి ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపొద్దాం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదంట. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనుషులాగా మధ్యలో వదిలిపెట్టేసే ప్రేమ కాదు. శాశ్వత కాలం వరకు ఆయన ప్రేమ. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ఎందరో వేచి నశింపని పిలుపు నన్ను కాపాడింది. ద్రోహం నిందర నేను మధ్యన నడిచిన, నీ నిర్మల హస్తం నన్ను భద్రపరిచి నడిపిస్తుంది. ప్రభువానికి స్తోత్రం. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు.
కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన ఆయన నమ్మదగిన వాడు, మన జీవితాన్ని హెచ్చించే ఆలోచన కలిగినది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పడిపోయిన స్థితిలో కూడా మనం నిలవబెట్టి ఆయన మహిమ కోసం మనల్ని బలపరిచి నడిపించే దేవుడు. నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన కలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన కలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. హల్లెలూయా. మనం అందరం ఆయన సన్నిధిలో నిల్చున్నాం అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన కోసం మనల్ని సజీవంగా ఉంచాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. థ్యాంక్ యూ.